నేను ఒకరిని పంపించాలంట. సవాలు విసిరింది నువ్వు, ప్రతి సవాలు విసిరింది నేను. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నది నువ్వు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రావయ్యా, వీళ్ళందరితో ఎందుకు తేల్చుకుందాం రా, అది నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 2467 కోట్ల రూపాయలు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా చేయడం జరిగింది. దాదాపు 1444 కోట్ల రూపాయలు నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. దాదాపు 1020 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో జేఎన్టీయూ కాలేజ్ దాదాపు 150 కోట్ల రూపాయలు, కోటప్పకొండ దాదాపు 33 కోట్ల రూపాయలు, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1020 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ధైర్యం ఉంటే, అంటే నీ బండారం బయటపడిద్ది, మేమేం అభివృద్ధి చేయలేదు అని మనం ఎక్కడ బయటపడిద్దు అని చెప్పి ఆయన పోలీసులను పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించారు. అరమందరం బాబు, అరవింద్ బాబు కాదు, అరమందరం బాబు అని పేరు పెట్టాం. ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి ఏ విషయంలో ఎక్కడికి ఛాలెంజ్ రమ్మన్నా, అటు అభివృద్ధి మీద కానీ ఇటు అవినీతి మీద కానీ ఖచ్చితంగా చర్చకు వస్తాం. నేను ఒక్కడనే వస్తాను, సింగిల్గా తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తాను. ఈ విషయంలో కాదు, ఆయన ఒక ఎంఆర్ఓని పనిచేయించలేడు, ఒక ఆర్డీఓని పనిచేయించలేడు, ఒక కలెక్టరు, ఒక డిఎస్పీ, ఒక కమిషనర్ను కూడా వేసుకోలేని పరిస్థితి. ఆయనే స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు, నా మాట ఎంఆర్ఓ వింటం లేదు, నా మాట ఆర్డీఓ వింటం లేదని స్వయంగా అసెంబ్లీలో ఆయనే చెప్పాడు. ఒక ఎమ్మెల్యేలో అసెంబ్లీలో చెప్తే ఆన్ రికార్డు ఉంటుంది, ఆన్ రికార్డు పరిశీలించండి, ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయగలడు, ఎలా ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గాన్ని? ఖచ్చితంగా ఒకటే చెప్తాను, అతను అన్ని విధాల అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈరోజు వాళ్ళ క్యాడర్లో కూడా ఆయనకి సానుభూతి కావాలని చెప్పి, రావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాడు. నర్సరావుపేట ప్రశాంతత వాతావరణాన్ని చెడగొట్టే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ ప్రశాంతంగా అందరూ ఉంటే సవాలు విసిరి రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా దీనికి ముగింపు పలుకుతాం. నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా గోపిరెడ్డి సింగిల్గా వస్తాడు, తేల్చుకుందారా. 2 ఏళ్లలో అరాచకత్వం, అవినీతి, ఈ రెండు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగల. అభివృద్ధి అనేది జరిగిన ప్రసక్తి లేదు. ఎక్కడా కూడా రోడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ ఎక్కడా కూడా ఈరోజు నర్సరావుపేట మున్సిపాలిటీలో శానిటేషన్ చూస్తే ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మంచినీళ్ళు లేవు, తాగటానికి వాడుకోవడానికి మంచినీళ్ళు లేవు, బాత్రూములు దరిద్రంగా ఉన్నాయి, శానిటేషన్ ఎక్కడ చూసినా దరిద్రమే, ఎక్కడ కూడా అభివృద్ధి కాదు. ఈరోజు అవినీతి, అక్రమాలు పుట్ట, అట్లానే ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం.